పులస చేప రా కాదండి, పులస చేప అవుతాయి అక్కడ పక్కన ఉన్నది. నేను వండింది కొరమైన కూర అండి. కొరమైన తీసుకున్నాను మంచిగా, బెండకాయ ముక్కలు కట్ చేసుకుని ఇలాగ ఉల్లిపాయ అక్కడ మగ్గిన తర్వాత ఇలా బెండకాయలు వేసుకున్నాం. బాగా పులుసు మరిగిన తర్వాత అండి కొరమైన ముక్కలు వేసుకున్నాం. బాగా మరగాలండి, ఇది పులుసు మరిగితేనే టేస్ట్ వస్తుంది. బాగా మరిగినప్పుడు వేస్తే కానీ ముక్కలు విడిపోతాయి. మరిగించిన తర్వాత స్లిమ్లో పెట్టేసుకోవాలి. మనం మామూలు చేపల కూర వండుకుని దినుసులు అన్నీ చేసుకుని వండుకోవాలి. ఇక్కడ కొరమైన ముక్కలు ఇంకేవి తీసుకోండి, ఇద్దరు కలిపి టేస్ట్ బాగా సెట్ అయిందండి. మీకు కొరమైన కూర ఇష్టమో పులస చేప కూర ఇష్టమో కామెంట్లో పెట్టండి. మలేషియాలో మీ ఇండియాలో చేపలు బాగా తక్కువ రేట్ అండి, బాగా తక్కువ రేట్ ఉంటాయి. చూడండి, ఇది చేపల పులుసు రెడీ అయిపోయింది. అది సిమ్లో మరగాలి, లేకపోతే బాగోదండి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూసుకుంటూ అందరూ.